హాహా! డార్లింగ్స్ ఎట్లా ఉంది టీజర్? సారీ, గ్లిమ్స్. ప్రభాస్ అన్న లుక్ అదిరిపోయింది కదా. డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఈ పాటికే పండగ చేసుకుంటూ ఉంటారు. ఈ సినిమా ఎందుకో కొత్తగా ఉండబోతుందేమో అనిపిస్తుంది. హారర్, రొమాంటిక్, కామెడీ. కామెడీ చేశాడు, రొమాంటిక్ చేశాడు, హారర్ హారర్ చూడడం ఫస్ట్ టైం. అండ్ లుక్ లుక్ అసలు ఏంటి పయ్య అట్లున్నాడు ప్రభాస్. ఆ లుక్ ఏంటి అసలు అంత గ్లామరస్. మారుతి మామ ఏం చేసావు అసలు ఆ లుక్కి? వాహ్! ఇంకా ముందే అమ్మాయిలు ప్రభాస్ అంటే చచ్చిపోతారు. ఇంకా ఈ లుక్లో ప్రభాస్ని అమ్మాయిలు చూస్తే ఇంకేమన్నా ఉంటుందా? ఆహ్! మొత్తానికి సినిమా ఏ జోనర్లో ఉండబోతుంది అనేది రివీల్ చేశారు. ప్రభాస్ లుక్ రివీల్ చేశారు ఎట్లా ఉంటాడని. డార్లింగ్స్ ఇంకో విషయం, నేనైతే రివ్యూ ఇవ్వట్లేదు, నేను రివ్యూయర్ని అయితే కాదు. నాకు ఈ గ్లిమ్స్ నచ్చింది, ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అంటే నెక్స్ట్ సినిమా ప్రభాస్ మారుతితో అనగానే ఎటువంటి కాన్సెప్ట్తో వస్తాడు, ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రభాస్ రేంజ్ అనేది చాలా వేరే లెవెల్లో ఉంది, పాన్ వరల్డ్ స్టార్. ఇప్పుడు అలాంటి స్టారు నెక్స్ట్ ఏ జోనర్లోకి వెళ్తాడు, ఎట్లా తీస్తాడు అనే ఒక చిన్న క్యూరియాసిటీ ఉండింది. టీజర్ చూశాక గ్లిమ్స్ చూశాక ఒక ఐడియా వచ్చింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ పెట్టుకోకపోవడం అనేది మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ అంటేనే ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఎక్కడికో, ఆ రేంజ్ స్టార్. కాబట్టి సినిమా ఎలా ఉన్నా కూడా మనమైతే ఒక మైండ్ సెట్లో వెళ్ళిపోవాలి. తప్పుగా తీసుకోకండి డార్లింగ్స్, నేను తప్పుగా చెప్పట్లేదు. నేను ప్రభాస్కి అగైనెస్ట్ అసలు కాదు. నేను కూడా ప్రభాస్కి ఒక రకంగా ఫ్యాన్. నాకు తెలిసి చాలా తక్కువ మంది హేటర్స్, మేబీ హేటర్స్ లేకపోవచ్చు కూడా ప్రభాస్కి. అందరూ లైక్ చేస్తారు, అందరూ లవ్ చేస్తారు. ఈజ్ ఎ పాన్ వరల్డ్ స్టార్. అలాంటి స్టార్ సినిమా వస్తుందంటే ఎవరైనా వెయిట్ చేస్తారబ్బా, నేను ఒకడిని అందులో. అసలు ఈ గ్లిమ్స్ వస్తుందని కానీ, ఏమైనా అప్డేట్స్ వస్తాయని కానీ ఎలాంటి అప్డేట్స్ కూడా ముందు ఇవ్వలేదు మారుతి గారు కానీ, సినిమా టీం కానీ, ఈవెన్ ప్రొడ్యూసర్స్ అండ్ పీపుల్ మీడియా వాళ్ళు. ఏ అప్డేట్స్ లేవు. సడన్గా నిన్న ఒక్కసారిగా ఈ న్యూస్ అనేది ఇన్స్టాగ్రామ్లో వచ్చేసింది. డేట్ కూడా ఇచ్చారుగా, నెక్స్ట్ ఇయర్ April 10th. సమ్మర్కి మంచి టైం. ఇదైతే నా రివ్యూ కాదు, నా మనస్ఫూర్తిగా నాకు నచ్చి ఒక చిన్న వీడియో చేస్తున్నా దాని గురించి, అంతే. యా, మీకు ఎలా అనిపించింది టీజర్, గ్లిమ్స్? కామెంట్ చేయండి, కామెంట్లో చెప్పండి. ఓకే, నాకైతే నచ్చింది.